ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆఫీస్ అనేది అయిపోయింది. ఫస్ట్ హాఫ్ కాదు అసలు, ఆఫీస్ స్టార్ట్ అయ్యి 2 hours అవుతుంది. ఏమో అక్కడ కూర్చోడానికి అవ్వట్లేదు. మనం ఎప్పుడు వచ్చినాం? మనం వచ్చినప్పుడు ఆఫీస్ స్టార్ట్ అవ్వచ్చు శ్రీకాంత్. అదంతా కాదు, మనం 8 o'clock వచ్చినాం. ఇప్పుడు 11:30 అవుతుంది. అంటే 9, 10, 11:30 3.5 గంటలు. జాబ్ అంటే 9 to 5. ఇదంతా మాకు కాదు కానీ ఏంటంటే మా జాబ్ తీసేస్తా అని చెప్పినారు ఫ్రెండ్స్. సో వీడేమన్నాడంటే అరే మన జాబ్ పోతుందేమో, మనం ఒకవేళ జాబ్ పోయిందనుకో మనము వైబ్రేట్ అయితే ఆగా. సో మన జాబ్ ఒకవేళ పోయిందనుకో మనం రోజు ఇట్లా షో చేస్తాం కదరా వీడియోల్లో, ఇట్లా ఇది చూపించుకుంటూ మంచిగా తినుకుంటూ మంచిగా అవన్నీ ఎడికలు చేస్తావురా అని చెప్పేసి అన్నాడు. నేను అన్నాను నువ్వు చెప్పిన దానిలో కూడా పాయింట్ ఉందిరా, మనం జాబ్ అనేది కంపల్సరీ కాపాడుకోవాలి. సో దానికోసం మనం ఆఫీస్కి వెళ్ళాలి మిత్రమా అని చెప్పాను. సో వచ్చాము. సో ఫస్ట్ హాఫ్ అయిపోయిందండి, వెళ్ళి మంచి లంచ్ తెచ్చుకుందాము. లంచ్ చేస్తున్నావు, తిండి బ్రేక్ఫాస్ట్ టైం ఇది. చూడు చుట్టుపక్కల ఎవరైనా లంచ్కి వెళ్తున్నారు. ఎలాంటి లంచ్ ఇప్పిస్తానో తెలుసా నీకు? ఎలాంటి లంచ్ ఇప్పిస్తా అంటారా నీకు? మంచి బౌల్ తీసుకో, దానిలో కలర్ రైస్ వేయి. కలర్ రైస్ వేసి మంచిగా గ్రిల్ చేసిన చికెన్ అది కూడా కట్ చేయి, కట్టలు ఆ రైస్ మీద పెట్టి దాని మీదకి వెళ్ళి కొంచెం టొమాటో, కొంచెం లెడస్, అంటే ఇవి ఫ్రెష్ వెజ్జెస్ లెక్క అన్నట్టు సాలెడ్. సో ఆ సాలెడ్ అనేది మీదేద్దాం, మీదేసి సాసులు పిండి అదంతా మిక్స్ చేసుకొని మిశ్రమాన్ని నిజంగా మనం తింటే ఉంటుందండి, నిజంగా ఎంత బాగుంటుందో. దాన్నే హలాల్ గైస్ చికెన్ బౌల్ అని కూడా అంటారు. అది వెళ్ళి తెచ్చుకుందాం. సో లెట్స్ బిగిన్ ద షో. మిత్రులారా, ఈ స్కూటర్ ఒకటి పట్టుకుందాం, మనము పట్టుకొని దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోదాము. దీనిలో ఒక డీల్ ఉంటుంది. ఈ లైమ్ది యాప్ వేసుకున్న తర్వాత దీనిలో డైలీ పాస్ ఒకటి ఉంటుంది. ఆ డైలీ పాస్ $6 మాత్రమే. యూజువల్గా ఈ బైక్ని తీసుకొని లంచ్కి వెళ్ళి రావడానికి మనకు ఒక ½ అవర్ పడుతుంది. ఆ ½ అవర్కి మనము ఈ బండి మీద వెళ్ళేసి వస్తే మనకి అట్లీస్ట్ ఒక $15 ఛార్జ్ అవుతుంది అన్నట్టు. అట్లా కాకుండా దీనిలో పాసెస్ దొరుకుతాయి అనమాట, డైలీ పాసెస్ లాగా. సో ఆ పాస్ ఒకటి $6 ఉంటుంది. అది తీసుకున్నా కానీ ఒక ½ అవర్ ఏమి ఇస్తారు అనమాట. సో మేము యూజువల్గా ఏంటంటే పాస్ తీసుకుని వెళ్తాం. నాదొక పాసు, వాందొక పాసు, నాదొక బైక్, వాందొక బైక్ అన్నట్టు. I'm on the mezzanine, I go so hard just to fuck up my enemies. Don't need revenge, success is the remedy. Ain't for the top, I'ma do them like Kennedy. Mixing champagne with the Hennessy, they falling off, all these niggas is winning leads. Life gave me limits, I came out with simply. Look, I don't associate, no we can't congregate. Focus like number 8, my shit is infinite. Move out the trauma, my therapist healing it, know that you feeling it, I'm just too ill with this, Came with the bass and I'm slapping you niggas, I feel like I'm willing this, Look, stuck in the kill them all at the top of my bucket list. None of you on my fucking list. I go so hard when I come like this, Look 2 years anniversary కంపెనీలో. ఓకేనా? 2 years అవ్వడం ఏంటని? 5 years అయింది కదా. అది కాంట్రాక్టర్ కదా. అచ్చా, ఫుల్ టైం 2 years అయింది. తెలుసు కదా, ఫుల్ టైం చెప్పడానికి కదా. యానివర్సరీకి కేక్ ముక్క ఇచ్చినారు ఫ్రెండ్స్. Yeah, I go hard and I run up the numbers. Grinding the winter to fuck up the summer. Telling you niggas beware that I'm coming. Coming from the bottom, now stepping on the neck. I've been. ఏంటి ఈ రోజు స్పెషల్? చికెన్ చిల్లి గారె. చిల్లి గారె. దొరికిన పప్పులన్నీ వేసుకోండి, మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఆ పైనుంచి కొంచెం వేయండి, ఏదో కొంచెం అట్లా మింట్ కానీ, లేకపోతే కరివేపాకు కానీ, లేకపోతే పచ్చిమిర్చి కానీ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి. బొబ్బర్ల పప్పు, మినపప్పు, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు తెస్తా. అచ్చా, కరివేపాకు కూడా వేస్తా. పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేస్తా. అన్నీ వేస్తాం. ఉల్లిపాయ, ఓకే, పచ్చిమిరకాయలు ఇప్పుడే పిల్లలు తింటారు కాబట్టి. ఓకే, పచ్చిమిరకాయలు ఇప్పుడే. Working, I've been grinding, I need all of my respect. Get it, dollars, yeah, euros, now really cashing checks. Mezzanine is on the day, mezzanine is on the day. Coming from the bottom, now stepping. మొత్తం తినేసినావా? మొత్తం తినేసినావా?
Pillalu is playing over there. Mommy is making garelu over there. Pretty blessed, you know. Antak means ఏం చెప్పాలి? What is that? What is that? Show me. I know. బట్ ఆనందం కాదు. ఇది పిల్లల వరకు వేస్తే మనకు కొంచెం ఘాటుగా వేస్తాం. Oh, Buddy brother, don't do that. I want 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, అది అక్కడే తినని. దాన్ని అది తినని వాడి. Thanks, Nani. వెల్కమ్ నాన్న. గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయండి. స్మెల్ కరివేపాకు వేసారా మీరు? కరివేపాకు దించి పుదీనా ఫ్రెష్ది కోసుకొచ్చిన మన చెట్టుది. కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేసుకుంటాంలే కానీ అల్లం తింటాంట సంస్కృతి, అందుకని నేను అల్లం వేయాల. మీరు కూడా వండగానే వేడి వేడి కొంచెం కూర పెట్టుకుని తింటే మళ్ళీ తినేస్తామంటే ఆకలి వేస్తుంది. పొద్దున కూడా Eat. Again. These are the moments that define the actual happiness, you know, like actual peace. Even in the
పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టి ఇల్లులు పెట్టి ఈఎంఐలు పెట్టి ఈ చేసి అవి చేసి ఫైనలీ రోజు ఆ ఫీల్ రాదు. 30 రోజులకి మనం ఈఎంఐ $5,000 కట్టినా ఆ ఫీలింగ్ అనేది ఏదో ఒక్క టైంలో ఒక్కసారి వస్తుంది. ఇయర్లీ ఏ సమ్మర్ ఉన్నప్పుడు ఇట్లా మంచిగా సాయంత్రం పూట గారెలు వేసుకున్నప్పుడు పోరగాళ్ళని ఇట్లా ఆడుకోవడం చూసినప్పుడు మిగతా అన్ని దినాలు కూడా మరి ఎందుకు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ మనం మన దానిలో బిజీ ఉంటాము, క్యారీడ్ అవే అయిపోతాము, డిప్రెస్ అయిపోతాము. ఇఫ్ దిస్ ఈజ్ ద లైఫ్ దట్స్ అంటే అంత రెగ్యులర్గా కాకపోయినా ఇఫ్ దిస్ ఈజ్ ద లైఫ్ 50% ఉంది అని అంటే ఐ థింక్ it's worth sacrificing staying here and doing all that, you know. If it's not even contribute to 50% of the life, then we have to think about it, you know. Okay, you want some water? చిట్టి గారెలు ఈయన మొక్కమే పెడతాడు అమ్మ నీళ్ళల్లో. నీ పళ్ళు చూపివే ఆకిరా. చూపిస్తాడు. కష్టం. See, I have logged it. అమ్మ ఇన్ని టీత్ ఉన్నాయరా నీకు? నీ తమ్ముడికి ఎన్ని వచ్చినాయి? 2 పైన వచ్చినాయి, 2 కింద వచ్చినాయి కదా, మొత్తం 4 కదా. వస్తున్నాయి 2 వస్తున్నాయి. స్టిల్ కమింగ్ పప్పా. స్టిల్ కమింగ్? ఓకే. When I grow up, he'll get lot of teeth like me. Yeah? ఓకే. ఇదిగో అని అంత ఇదిగా ఎందుకు లేరా, నాకు ఒక్కడికి ఇచ్చినట్టు. అయ్యో. ఏడ వరకు వచ్చింది నాగమణి గారు? 2వ వాయి వేస్తున్నారా? ఓకే. ఇది ఫస్ట్ వాయా అండి? ఓకే. చికెన్ ఎక్కడ ఉందండి? అవునా, పెట్టుకుంటున్నాడు అట్లా? అరే గుండు పగులుతుందని చెప్పు. చేస్ మిత్రులారా, ఒక మంచి సాయంత్రానికి చేర్స్. సారీ అమ్మా, మీ మీద తాగాలంటే నాకు ఎంతో భయం వేస్తుంది. అసలు లోపలికి వెళ్తాను నేను. ఎంత భయంగా బల్లో అన్నది మా అమ్మ. చూసినారా అసలు నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అమ్మ అట్లా అంటుంటే. తాగడం ఆపట్లేగా, బాధపడితే తాగుతారు కదా ఇంకెక్కువ. ఇద్దరు బిడ్డలు తండ్రులు అయిన తర్వాత ఇంకేం బాధలు అంటే మేము ఇద్దరం పుట్టిన తర్వాత అసలు ఇంక బాధలే లేవా? అయింది ప్రశ్న జవాబు కాదు. అసలు మీరు ఏంట్రా అసలు నాకు అర్థం కాదు. ఒక కాన్వర్జేషన్ అనేది ఉండదా? ప్రశ్న ఏంటి అసలు, జవాబు ఏంటి అసలు? దెర్ ఇస్ నెవర్. అదండి, మీరు రీజన్ కోసం వెతక్కండి ఈ లోకంలో. మీకు మీరు వెళ్ళిపోండి రోడ్డు మీద నడుచుకుంటా. ఎట్లుంది? వేడిగా ఉంది. బాగుందండి. ఓకే, అది తిందాం, ఇది తిందాం, మనం అది కూడా తిందాం, ఇది కూడా అది కూడా తిందాం. ఇట్స్ అ క్లియర్ స్కై. అసలు నార్మల్గా గారెని గారెలాగా చేసేవా లేదా అనేది ఫస్ట్ టేస్ట్ చేయాలి కదా. అలాగే చాలా బాగా చేసావు. నేను కూడా ఆంధ్ర స్టైల్ కూడా. మనము దీనిలో ఒకటి తక్కువ అవుతుంది. ఏంటది? చికెన్ పులుసు తెచ్చుకోమనగా సట్టి ఎడకి తెచ్చి తీయమనగా. ఓ సట్టి సట్టి సట్టి, ఈ సట్టి మీద ముత్యాలమ్మ కూడా. ఒకసారి చికెన్ పులుసుని కలుపుకోండి, లేకపోతే ఇది మొత్తం బయటకు తీసుకుపోతే పోద్దాము. దాని మీద పడింది. నువ్వు ఆగుతావు ఒక నిమిషం. అయ్యో ఆంటీ చూసారా ఆంటీ, అది నేను చెప్పా కూడా, చేతి నువ్వు ఆగుతావు కొంచెం అంట. నీ వల్లనే అసలు. This is actually what I'm talking about.
ఇట్స్ డెలిషియస్ రాంగర్. మై మౌత్ ఈజ్ surrounded with 24 spices. Right now I'm not even exaggerating. This pulsu ఏంటది? I'm not even exaggerating. ఓకే. This pulsu is పుల్సింగ్? no on a space mission అంటున్నాను నేను. Oh my god. డైరెక్ట్ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. 2 బంప్ పటాకాలు పేలినాయి, కింద పడ్డది. అంత మంచిగా ఉన్నది. అవును, నా మీద కూడా కొంచెం దుమ్ము పడ్డది. ఎంత తింటావు శ్రీకాంత్? కెమెరా ఆఫ్ చేయాలి ఫస్ట్, వీడు తినాలి, దాని తర్వాత వీడు సుఖంగా ఉంటాడు. తిను, ఒకసారి తిని చూపించచ్చు కదా నీ కళ్ళు, నీ అందమైన కళ్ళు. How many you got, mommy? This is how many you 1 2 3 4 5. Okay. మస్తున్నాయి. అవునా? బాగా గారెలు పాస్ అయినాయి, చికెన్ పాస్ అయింది, నేనే పాస్ కావట్లేదే. ఏమా ఎందుకో నాకు మనసు బాగాలేదా? అట్ చేశారు కదా. ఈ మిగిలిన వడలను ఏం చేయాలి తెలుసా ఫ్రెండ్స్? రేపు మంచి మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగలో వేసుకొని చక్కగా నానబెట్టాలి. పెరుగు వడలు అంటారులే. ఇంతంత పోపు వేసుకొని మీద చుప్పుడు కడితలు. బాయ్. ఓకే, అద్భుతమైన సాయంత్రం గడిపినందుకు భగవంతునికి థ్యాంక్స్ చెప్పట్లేదా మీరు? ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫ్యామిలీకి దట్స్ అ బార్. It's a bar. It's a deepest, darkest secret ever from a household. అంతే కదా, హౌస్ హోల్డ్ కి కావాల్సిందే అది. మరి నువ్వేం చెప్పట్లేదా థ్యాంక్స్ భగవంతుడికి? Thanks to the everyone in my family that love. అరే అభియాన్, ఏది తింటావు? ఈ ప్లేట్ తీసుకుని బయటకు వస్తున్నాడు ఏంది ఇప్పుడు? పట్టుకొని వచ్చి అరే ఇంత గలీజ్ చేస్తున్నావు తెలుసా అమెరికన్ సొసైటీని నువ్వు. నేను కూడా నా ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గాడ్కి కూడా ఇంత మంచి ఆపర్చునిటీస్ మాకు ఇచ్చి, ఇన్ ఎవ్రీ డే ఇట్స్ అ లెర్నింగ్ కర్వ్. ఎట్లా ఇచ్చినారా? ఏదో ఒకటి లేవు, జస్ట్ మీరు ఏంటంటే స్లైడ్ అయిపోవాలి నాతో. ఓకేనా? రైట్ గైస్, వి లవ్ యూ, రైట్? You guys know that, right? Do you? I'll see you guys in the next one. Until then, cheers. Merry Christmas.